ఏంటో ఈ కత్తి మన హోటల్లోనే తుప్పట్టేసింది. సార్ సార్ స్టడీ సార్. స్టడీ బీకామ్ కంప్యూటర్. అదేంటి సార్? స్టడీ అడిగావు కదా. సార్ జోకే సార్. లేదు మందేశ. సరే ఏం కావాలి మీకు? ఒక రూమ్ కావాలి, అలాగే ఒక బాటిల్ రమ్ము కావాలి. రమ్ము కూడా కావాలా? అసలు మీరు హోటల్కి ఎందుకు వచ్చారు సార్? నేను ఎందుకు వచ్చానో కారణం చెప్పాను, కానీ నా ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, అర్థం చేసుకో. చెప్పండి. ఓపెన్ చేస్తే నాకు మేఘన అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, అలాగే చరణ్ అనే ఒక ఫ్రెండ్ కూడా ఉండేవాడు. ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు లేరా సార్? మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఆపితే బ్యాగ్ పగులుద్ది. మేఘన నేను బాగా ప్రేమించుకున్నాం. మేమిద్దరం తిరగని పార్కులు లేవు, వెళ్ళని పొదలు లేవు. మేమిద్దరం బాగా ఎంజాయ్ చేశాం. కొన్ని రోజుల క్రితం ఆమెకు పెళ్లి ఫిక్స్ అయింది. ఆ విషయం నాకు తెలిసి డల్గా ఆలోచిస్తూ కూర్చున్నా. అప్పుడు అక్కడి నుంచి ఏమైందా నేను చెప్తా సార్. మీరు డల్గా ఉండడం చూసిన జనము తట్టుకోలేక అమ్మాయి ఇంటికి వెళ్ళి తను తీసుకొచ్చి గుడిలో పెళ్లి చేశారు కదా, అంతే కదా? కాదు, వాడు చేసుకున్నాడు. మధ్యలో ఇదేం పిస్టో? అంటే నువ్వు గోకినమ్మేనా వాడు గోకడా? నేను తిన్న బిర్యానీ వాడు తిన్నాడని నాకు అప్పుడు అర్థమైంది. అదేంటి? అన్న అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఫ్రెండ్ చెల్లికి లైన్ వేయొద్దని చెప్పాను, కానీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కు లైన్ వేయొద్దని చెప్పానా అని అన్నాడు. ఆ ఒక్క మాటకు నా 2 చేతులు జేబులో పెట్టి అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడి నుంచి ఎందుకు వచ్చేసానో తెలియదు, కానీ అక్కడ ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్షిప్ అనేది టైటానిక్ షిప్. అమ్మాయిని పడేయటం కష్టం కాదు, కానీ అదే అమ్మాయిని వేరే వాడికి పడకుండా చూసుకోవడం చాలా కష్టం. అవన్నీ కాదు, ముందు నాకు ఈ హోటల్లో రూమ్ ఉందో లేదో చెప్పండి, సార్ లేదా చచ్చిపోతా. సార్ ఏంటి సార్ మీరు అనేది? అర్థం కాలేదా? సరదాగా సూసైడ్ చేసుకుంటా. సరదాగానా? సరదాగా చేసుకునేది ఏదో మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా, హోటల్లో ఎందుకు? ఇంట్లో సూసైడ్ చేసుకుంటే నా ఆత్మ ఇంకా ఇంట్లోనే తిరుగుతున్నదని పుకార్లు పుట్టించి అద్దెకి ఎవరు రారు, అందుకే హోటల్లో చేసుకుందామని వచ్చా. సార్ సూసైడ్ చేసుకోవడానికి మా హోటల్ అంత కంఫర్ట్గా ఉండదు. ఆ ఎదురుకున్న హోటల్కి వెళ్ళండి, ఆఫర్స్. ఇక్కడ చావడానికి కూడా హోటల్ ఉన్నాయా? నాకు ఎన్ని ఆఫర్లు ఉన్నా వేరే హోటల్ వద్దు, నాకు ఈ హోటలే నచ్చింది. బాగా హైట్ ఉంది, చచ్చిపోతా నేను దుంకి. నేను ఇక్కడే ఉంటా. రూమ్ ఇప్పియండి సార్, ప్లీజ్ నాకు రూమ్ ఇవ్వండి సార్. సార్ నాకు రూమ్ ఇవ్వండి, నేను ఇక్కడే చనిపోతా సార్. బాగుంది సార్, ప్లీజ్ సార్ రూమ్ ఇవ్వండి సార్, మీకు దండం పెడతా సార్, ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ నాకు రూమ్. నేను ఇక్కడే చనిపోతా సార్, ప్లీజ్ సార్. నాకు సార్ వద్దు సార్, వద్దు సార్, వదిలేండి సార్, రూమ్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, దండం పెడతా సార్. నేను ఇక్కడే చనిపోతా సార్, నా ఆత్మ ఇక్కడే తిరగాలి సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ రూమ్ ఇవ్వండి సార్. ఈ తాగుబోతాడు ఎంత బాగా ఉన్నట్టంటారా బాబు? స్టఫ్ ఎక్కువ తింటాడేమో. కూర్చో. ఆ తాగుబోతుడు పట్టిన కదే రేపు నాకు కూడా పట్టచ్చు. ఆ తాగుబోతుని వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేసినట్టే రేపు మా ఫ్రెండ్స్లో కూడా నాకు పోటీగా వచ్చి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి లేకపోతే పద
పదండి పోయి పని చూసుకో. రే లోవరాజు ఆ, ఏం చేస్తావురా? పబ్జీ గేమ్ ఆడుతున్నాం మామ. పబ్జీ గేమ్ ఆడుతున్నావా? ఇంకా చిన్నపిల్లడు రా, డెవలప్ కాలేదురా నువ్వు. నాకేంట్రా, రీసెంట్గా ఒక అమ్మాయిని పడేసిన, లవ్ ఓకే అయింది. అమ్మని అమ్మ, నేను అనుకున్నది నిజమైంది. నా పొరినే గోకేస్తున్నాడు. రేయ్, నీ వెనకమాల అసలు ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఏమైందిరా? అసలు నేను ఆ కంటే ఘోరంగా చూస్తున్నాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? లేదురా, ఇంకా అయిపోయిందంతా. అరే ఏమైందో చెప్పురా. అసలు వాడిని నిన్ను ఎట్లా చూస్తున్నాడో తెలుసా? కుక్క కంటే హీనంగా చూస్తున్నాడు రా. ఎంత చీప్గా చూస్తున్నాడో తెలుసా నీకు? అదే ఏంటో చెప్పరా బాబు. ఓరు బాబు, వాడు మోసమే చేస్తాడరా, ఏంటో చెప్పు. అసలు నీ వెనకమాల ఏం జరుగుతుందో తెలుసా అసలు నీకు? ఏం జరుగుతుందిరా? అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఇక్కడ కూర్చుని పబ్జీ గేమ్ ఆడుకుంటున్నావు నువ్వు. నీ జీవితం మొత్తం సంకనాకి. అరే ఏం జరుగుతుందో చెప్తావా చెప్పవా? వాడు నిన్ను మోసం చేస్తున్నాడు రా. అయ్యో, అరే ఆపరా, వాడు నన్ను మోసం చేస్తున్నాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అది చెప్పరా. రేయ్, నీ శక్తి ఏంటో నీకు తెలియట్లేదురా. నువ్వు 10 మందిని కొడితే ఎగిరి అవతల పడతారా. నీ సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసారా? మొన్నే ఒక హాలీవుడ్ మూవీ చూశాను రా. ముసలి ఆర్నల్డ్ స్కెవెంజర్లా ఉన్నావురా. రేయ్, నీ ఫ్రంట్ ప్రొఫైల్ ఎలా ఉందో తెలుసారా? బాలే బాబు లెక్క ఉందిరా. జై బాలయ్య. రేయ్, ప్రపంచాన్ని గడగలాడించిన హిట్లర్లా ఉన్నావురా నువ్వు. నిజంరా? అరే బాబు రే, నువ్వు ఇంకా పైకి వెళ్తే నేనేం చేయలేను కానీ కింద కూర్చో. రేయ్, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. నీ వెనకమాల జరిగే అన్నిటికి అడ్డుకట్ట వేయాలరా. ఓకే ఓకేనా? వాడికి ఇంకా చెక్ పెట్టేద్దాం. ఓకేనా? ఓకే సరేనా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఏం చేయాలో చెప్తాను. నా వెనకమాల రదా. రే బా, ఎక్కడికి రా? మేడంకి ఫుడ్ ఇద్దామని వెళ్తున్నా. ఏంటిది? సాంబార్ రైస్. అవునా? ఇదంటే మేడంకి చాలా ఇష్టం. అబ్బా, సాంబార్ గుమగుమలు మస్తు వస్తుందిరా. అవునబ్బా, చాలా కష్టపడి సూపర్గా చేశా. ఈ సాంబార్ రుచి చూసి మేడం నీకు ముద్దులు ఇచ్చేస్తుందిరా. నిన్న వెళ్తా. సరే వెళ్ళి. సూపర్ రా. పద పద వెళ్ళిపోతా.